సేల్ లీడ్తో ఫైనాన్స్ చిట్ ఫండ్స్ ఫైనాన్షియల్లో నయా దందా 4 ఏళ్ళుగా కొనసాగుతున్న బిజినెస్ తక్కువ మార్కెట్ విలువ వీరికి వరం. సరే గీదాని గురించి పక్క పెడదాం. ఇప్పుడు జిల్లాలలో ప్రైవేట్ బ్యాంకర్ల దందా నయా దందా, అది మామూలుగా లేదు. అది పేద ప్రజలను మొత్తం పీడిస్కు తింటారు. ఎట్లా ఘోరంగా అంటే ఎంత దొరుకుతా అంత బరుకుతాండ్రు. అగడబడ్డ పోషమ్మ మొగల్ని మింగుతుందట. అవి అట్లా మింగుతాండ్రు వీళ్ళ ప్రజలు పైసలు. రిజిస్ట్రేషన్ కానుంచి మొదలుకుంటే లోన్ వచ్చేంత వరకు కస్టమర్ దగ్గర ఎంత లేదన్నా దగ్గర ఒక 70-80 వేలు వసూలు చేస్తారు వీళ్ళు ఇచ్చేది ఎంతరికైనా 5 లక్షల లోను. 5 లక్షల లోనుకు 70-80 వేలు వసూలు చేసి 5 లక్షలకు 7 లక్షల చిల్లర కట్టించుకుంటాను. చూడుర్రి ఎంత దోపిడీ జరుగుతుందో చూడుర్రి. మీకు నేను ఏ విధంగా మిమ్మల్ని దోపిడీ చేస్తాడో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియోను కొంచెం స్కిప్ చేయకుండా చూడుర్రి, నలుగురికి షేర్ చేయండి. ఇంకొక పేదోడు బలిగవ్వకుండా చూడండి, ఇంకొకరికి అన్యాయం జరగకుండా చూడండి. ఈ చిల్లర మల్లర బ్యాంకులలో తీసుకొని కష్టాలు పడకుండా చూసే ప్రయత్నం చేయరు. ఫస్ట్ అయితే ఒక సబ్స్క్రైబ్ చేయరు. అయితే స్టార్టింగ్ మనది కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, మనం మొదటిసారిగా లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఏజెంట్ను మనం అప్రోచ్ అవుతాం. ఇది ఎవరైనా మధ్యవర్తులు ఉంటారు కదా, అక్కడ ఇక్కడ ఒక లోన్ కావాలి అంటే పలానైనా వేస్తాడు అని చెప్పి ఫోన్ నెంబర్ అయితే ఆయన దగ్గర మన ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. ఇక ఆయన ఏం లేదు, ఒక లోన్ కావాలన్నా నేను 2 రూమ్తో రెగ్యులర్ షెడ్ కట్టుకున్నా, ఒక 2 గుంటల భూమి ఉన్నది అని చెప్పి చెప్పగానే ఆయన ఏం చేస్తాడు అంటే, ఓకే చేద్దాం, ఫస్ట్ నువ్వు ఇల్లు కొలిపించుకో అంటాడు. ఇల్లు కొలిపించుకో ఫస్ట్ అక్కడ ఉన్న భూమి కూడా కొలిపించుకో అంటాడు. అనగానే మనం ఇలా ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న ఇల్లు కొలుస్తాడు. మన వాస్తు బిల్డింగ్ ప్లానర్స్ ఉంటారు కదా, హౌస్ ప్లానర్స్ మ్యాప్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు కొలిపిస్తాడు. ఇల్లు ల్యాండ్ కొలిపించిన తర్వాత అక్కడ మొదలైన తర్వాత ప్రస్థానం ఇక ఇక్కడికో పోతుంది. మనది అని ఊహించిన స్థాయికి తీసుకుపోతాడు, మనల్ని ఎక్కడికో తీసుకుపోతాడు. అది ఎట్లనో ఇప్పుడు చెప్తాను చూడరి. మ్యాప్ వేసిన తర్వాత అక్కడ ఒక 2,000 రూపాయల ఖర్చు వస్తుంది. మ్యాప్ వేసిన తర్వాత ఆయన మ్యాప్ గీసి మీకు ఒక ప్రొఫార్మా ఇచ్చిపోతాడు, దానికి 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఇది మొదటి స్టెప్. ఇక రెండో స్టెప్ ఏంటి తెలుసా? ఇక తర్వాత మీరు హౌస్ పర్మిషన్ తీసుకోవాలి గ్రామ పంచాయతీ నుంచి. హౌస్ పర్మిషన్ తీసుకుంటే మీకు కొన్ని గుంటెస్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ప్రకారంగా కార్యదర్శికి ఇస్తే ఆయన చేస్తాడు. హౌస్ పర్మిషన్కి ఎంత తెలుసా? ఒక 2 గుంటలకి కమ్సే కమ్ ఎంత లేదన్న 10,000 రూపాయలు ఈజీగా అక్కడ ఛార్జ్ చేస్తారు. ఈజీగా 10,000 రూపాయలు ఒక్కొక్క, అంటే మార్కెట్ వాల్యూ ఒక కాడ ఒక తీరు ఉంటుంది, ఒక కాడ ఒక తీరు ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నేను చెప్తున్నా 10,000 రూపాయలు. ఇప్పటికి 12,000 అయిందా? ఇక మూడో స్టెప్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు ఇక రిజిస్ట్రేషన్ పోయిన తర్వాత అక్కడ మీకు 2 గుంటల భూమి 2 రూముల రేకుల షెడ్డుకు 45,000 రూపాయల ఖర్చు చేస్తారు. రిజిస్ట్రేషను మొత్తం ఇక 45,000 రూపాయలు ఖర్చు చేస్తారు. ఎంత అయింది? 45,000 ప్లస్ 12,000, 57,000 అయిందా? 57,000 ఇక్కడనే అయింది. ఇక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత బ్యాంక్ కూడా మీకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమంటాడు, మీ ఫైల్ మేము తీసుకున్నాం, మీకు లోన్ పెడుతున్నాం, ఈ పాన్ కార్డ్ సిబిల్ చెక్ చేసినాం, 5 లక్షల లోన్ వస్తుంది. మీరు లోను అప్లై చేయాలంటే లాగిన్ ఫీజు కట్టాలి, ఒక 3,000 రూపాయలు అంటాడు. మీరు తప్పని పరిస్థితుల్లో అది కడతారు. ఎంత అయింది? 60,000 అయింది. లాగిన్ ఫీజు అయిన తర్వాత ఏముంటుంది? ఇక లాగిన్ కొడతాడు. 10 రోజుల తర్వాత శాంక్షన్ వచ్చిందా ఏదో ఫోన్ చేస్తాడు, మీకు 5 లక్షలు శాంక్షన్ వచ్చింది అంటాడు. వచ్చిన తర్వాత మరి శాంక్షన్ అయితే వచ్చింది కానీ మరి మీకు ఒక బిజినెస్ చూపెడితేనే రిలీజ్ అవుతుంది, బిజినెస్ మాత్రం కంపల్సరీ కావాలి, లేకపోతే లోన్ రిజెక్ట్ అవుతుంది అని చెప్పి అంటాడు. మరి బిజినెస్ ఏమని చెప్తాడు? కామన్ మ్యాన్ వ్యవసాయం చేసుకుంటాడు, బిజినెస్ ఎలా చెప్తాడు? ఇక బిజినెస్ లేదు అక్కడ. ఇక పక్క పొంటోళ్ళు ఓ 10-20 బర్రెలు తీసుకొచ్చాడు, కట్టేసి దానికి ఒక లైసెన్స్ అప్లై చేయాలి. మీ ఇంటి పేరుతోనో మీ పేరుతోనో ఒకటి డైరీ ఫామ్ అని చెప్పి ఒక లైసెన్స్ అప్లై చేయాలి. అప్లై చేస్తే అది కూడా వాడే చేస్తాడు బ్యాంకోడు. మన చేస్తాడా చేయడో మొత్తానికి తెలియదు కానీ దానికి ఒక 6,000-7,000 పైసలు తీసుకుంటాడే. 86,000 వచ్చిందా లెక్క? 86,000 వచ్చిన తర్వాత ఇప్పుడు లైసెన్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు ఒక మేనేజర్ వస్తాడు అవి చూడడానికి. ఏంటిది ఏజెంట్ గారు ఏం చేస్తారంటే ఒకరోజు మీకు ఫోన్ చేసి మా పలానా రోజు మా మేనేజరు, మా క్రెడిట్ మేనేజరు
ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ వస్తారు, మీ బర్ల ఫామ్ని చూసుకుంటారు, మీరు బ్యానర్ కట్టాలి. బ్యానర్ కట్టి మా మేనేజర్ వచ్చిన తర్వాత ఏం లేదు, అది చూస్తాడు, ఇల్లు ఇట్లా చూస్తాడు అని అంటాడు. అనగానే ఓ రోజు ఫోన్ చేయని ఆయన వస్తాడు. ఆయన వచ్చిన వాళ్ళే ఆ బర్రెలు చూసుకొని ఆ ఇల్లు చూసుకొని ఏం లేదు ఇక ఆ మేనేజర్ కొంచెం ఆట మూలకెళ్ళి పోగానే మన ఏజెంట్ గాడి మళ్ళీ వస్తాడు మన దగ్గరికి. అరే ఇవి మా మేనేజర్ కొంచెం యాక్సెప్ట్ అవుతలేడే, మరి ఎట్లా అంటే మరి ఏం చేద్దాం చెప్పా, మరి అనక తప్పది, మనం ఏం చేద్దాం. వాడొచ్చి ఏం లేదు 5,000 చేతిలో పెట్టాయా, అయినా చూసుకుంటాడు మొత్తం అనగానే ఇక మనం ఏం చేస్తాం, సరే లోను వస్తుందో రాదు, మరి రిజెక్ట్ అయితే మరి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి అని చెప్పి ఏం చేస్తాం, 5,000 ఈయనకి ఇస్తాం. మరి ఆనికి ఇస్తాడా, మరి ఆయన పైనకి ఇస్తాడా తెలియదు, కానీ ఈడు 5,000 వేసుకొని పోతాడు. అయిందా, ఆయనతో శాంక్షన్ అవుతుంది. 85,000కి వచ్చిందా లెక్క. ఇక ఏమిట్లా ఏమి లేదు, 85,000కి అయితే లెక్క వచ్చింది. ఇక శాంక్షన్కి వచ్చిన తర్వాత శాంక్షన్ అవుతుంది, మార్టిగేజ్ చేయాలి మనం. ఇక మార్టిగేజ్ చేస్తే 6,000 నుంచి 7,000 రూపాయలు తీసుకుంటారు. సరే 7,000 కాదు, 6,000 రూపాయలు. మళ్ళా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో 6,000 రూపాయలు మార్టిగేజ్ అయితే ఎంత అయింది, 1,01,000 అయిందా, సారీ 85 అయిందా, 91,000 అయిందా, 91,000కి వచ్చిందా లెక్క, రైట్. ఇక మార్టిగేజ్ అయిన తర్వాత బ్యాంకు కాడికి పోతే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నవాడైతే ఉంటాడో మన ఏజెంట్, వాడు మనకు ఫస్టే చెప్తాడు, నేను 1,00,000కు 2% తీసుకుంటా, 5 లక్షలకు 5 రెండ్ల 10,000 రూపాయలు ఈయనకి, 1,11,000 అయిందా. ఇక అయిన తర్వాత లోన్ కాడికి పోయిన తర్వాత మీకు ఇక పొట్ట బగటీలు సుక్కలు చూపెడతారు వాళ్ళు. ఇక బ్యాంక్ కాడికి పోయిన తర్వాత వీళ్ళందరూ మార్టిగేజ్ అయ్యి వీళ్ళందరూ సంతకాలు పెట్టాలి, ఇద్దరు షూరిటీలు వాళ్ళు వీళ్ళు సంతకం పెట్టినాక ఇక వాడు లెక్క చెప్తాడు. ఇక అందులో ఫస్ట్ EMI కట్ అవుతుంది అంటాడు, అందులో GST కట్ అవుతుంది అంటాడు, అందులో ప్రాసెసింగ్ ఫీజు కట్ అవుతుంది అంటాడు. అంటే మీకు 5 లక్షల రూపాయలు రుణం వస్తే అందులో మీకు ఎంత లేకున్నా ఒక 30,000 దాకా మీకు ఆ ప్రాసెసింగ్ ఫీజులు అని GST కట్ అని అందులో ఫస్ట్ EMI అని చెప్పి 30,000 దాకా కట్ చేసి 4,70,000 రూపాయలు మీకు అకౌంట్లో కొడతాడు. అంటే మీరు చూడండి ఇక మీకు ఎంత లాభపడ్డట్టు, 1,11,000 ఈ ఖర్చు అయింది, 30,000 అది పోయింది, ఎంత పోయింది, 1,31,000 పోతే మీరు కట్టేది ఏమున్నది లోను, మీకు వచ్చేది ఎంత పైసలు, 5 లక్షలు. అలా మీరు లెక్క వేసుకోండి, ఒకసారి మీరు గ్రహించుకోండి. ఆ 5 లక్షలకు ఏం చేస్తారు తెలుసా, 7 లక్షల చిల్లర కట్టాల్సి వస్తుంది. 18% అంటాడు, సంవత్సరానికి 18% మీరు కట్టాలి కంపల్సరీ అంటాడు. మీకు లెక్కేసి 7 లక్షల చిల్లర మీకు చూపెట్టి మిమ్మల్ని అప్పనంగా మీ సొమ్మంతా నాకుతాడు. ఒక్క EMI కట్టకపోయినా మిమ్మల్ని బజార్కి ఈడతాడు. ఒక్క EMI కట్టకపోయినా బజార్కి ఈడ్చి మీ ఇంటికి తాళం వేసిపోతాడు. గట్లోంటి అధ్వానం నడుస్తుంది, గట్లోంటి దోపిడీదారులు మన జిల్లాలలో మొదలైనరు. ఒక్క బ్యాంకు ఉండే, ఇప్పుడు అడ్డమనే అన్ని బ్యాంకులే, ఏ పేరు పడతా ఆ పేరు, ఎవడు పడతా వాడు వీడు అడ్డమైనడు, ఆ బ్యాంక్ పెట్టుడు ఈ బ్యాంక్ పెట్టి మొత్తం ప్రజల సొమ్ములను అప్పనంగా నాగుతున్నారు. వీళ్ళకేమో లోన్ కావాలన్న తిప్పల, వానికేమో వీళ్ళ మైనస్ని పట్టుకొని వాడు దోపిడీ. మధ్యలో ఏజెంట్ అంటోడే పెద్ద దోపిడీ తయారవుతాడు. చూడిగా ఇంత దోపిడీ ప్రజల మీద వేస్తూ ఉన్నారు. 5 లక్షల లోనుకు 1,31,000 రూపాయలు ఖర్చే వస్తే వీరికి కట్టేది ఎంత, 3,70,000 రూపాయలు. 3,70,000కు వీనికి వచ్చే పైసలకు వీడు కట్టేది ఎంత ఎదిగినా 7 లక్షల చిల్లర కట్టాలి విత్ ఇంట్రెస్ట్ తోటి. అన్ని తతంగాలు పెట్టి మిమ్మల్ని సర్వనాశనం చేసి మిమ్మల్ని భూములకు తొక్కుతారు ఈ ప్రైవేట్ యజమాని. అందుకే ఈ జిల్లాల వారీగా 4 ఏళ్ల నుంచి నయా దందా నడుస్తూ ఉందట. దీన్ని ప్రతి ఒక్కరు కనిపెట్టుకొని వాడు ఏ ఫ్రాడ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు దాని మీద ప్రతి ఒక్కరు నిఘా చేసుకోవాలి. నిఘా చేసుకొని ప్రతి ఒక్కరు మీరు ఈ చిల్లర మల్లర వాళ్ళకు పైసలు ఇచ్చి లాస్ కావద్దు. ఇక లాస్ట్ కాడు సిబిల్ స్కోర్ లేకపోతే ఇవన్నీ ఖర్చు పెట్టుకున్నాక మీకు లోన్ రాదు, మీకు సిబిల్ స్కోర్ లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పి మీ దగ్గర కుచిటోపు పెట్టి లాస్ట్కు ఇవన్నీ తిన్నాయని వాడు ఉంచుకొని మిమ్మల్ని బయటికి పంపిస్తాడు.
అప్పుడు మీరు సైలెంట్గా ఉండాల్సిందే, చేసేది ఏం లేదు. ఇక మళ్ళీ ఇంకో బ్యాంకు అంటే ఇక సేమ్ ఖర్చులు, మళ్ళీ ఇంకో బ్యాంకు ఎన్ని బ్యాంకులు పోయినా గదే ఖర్చు ఉంటుంది. ఇక లైసెన్సులు అని చెప్పి, ప్రాసెసింగ్ ఫీలు అని చెప్పి, జిఎస్టీ అని చెప్పి, ఫస్ట్ ఈఎంఐ అని చెప్పి, ఆ మేనేజర్ అని ఖర్చు అని చెప్పి, ఇల్లు కొలుతాడని చెప్పి, అవన్నీ ఖర్చులు. ఇంకో బ్యాంకు పోతే మళ్ళీ రీస్టార్ట్ అనమాట. ఇక మళ్ళీ 60,000-70,000 మళ్ళీ రీస్టార్ట్. ఇక వాడు మీకు గిన్నె మేస్తాడు, మేసి మీకు లోన్ రాదమ్మా, మీరు సివిల్ స్కోర్ రావట్లేదు, పైనుంచి రిజెక్ట్ వచ్చింది, నేనేం చేయాలి, నేనైతే పెట్టినా, నన్ను నేనేం చేయాలి చెప్పు, నా చేతుల పైనుంచి రావాలి అమ్మా, రిజెక్ట్ అయింది అంటాడు. కదా చేతులు దులుపుకుంటాడు. ఇక చేతులు దులుపుకున్నాక నువ్వు ఏం చేస్తావని చేసేది ఏమున్నది? ఆయన అయితే ప్రత్యేకించి పోయి కొట్టులో తిట్లో చేసేది ఏం లేదు కదా, లీగల్గా యాక్షన్ తీసుకునేది ఏం లేదు కదా. సపరేక ఉండే తప్ప ఏం చేసింది లేదు. ఈ లోన్ ప్రాసెస్ ఎంత లేదన్నా ఒక 2 నెలలు పడుతుంది. కంపల్సరీగా 2 నెలలు మిమ్మల్ని రాకించుకుంటాడు వాడు. రాకించుకొని అప్పుడు మీకు లోన్ ఇస్తాడు. ఈఎంఐ కట్టేటప్పుడు 5వ తారీఖు కాగానే అకౌంట్లో పైసలు ఉండాలి. అకౌంట్లో పైసలు లేకపోతే నీకు 2,000 రూపాయల ఫైన్ ఎత్తాడు. 100% 2,000 రూపాయల ఫైన్ ఎత్తాడు. నేమన్నాను, ఇది జరుగుతుందా లేదా అనేది తెలుసుకోరి. నేను చెప్పినట్టు కాలజ్ఞానం ఎట్లా చెప్పినో ఈ లోన్ ప్రాసెస్ గట్ల అవుతుందో కాదో తెలుసుకోరి. మీరు తెలుసుకుంటే మీకు ప్రత్యేకించి నేను చెప్పినట్టు అవుతుందో లేదా తెలుస్తుంది మీకు. ఇక ఇంకొకటి ఏంటంటే, మన ఎస్ఆర్ఓ ఆఫీస్లో దోపిడీ మామూలు దోపిడీ కాదు. ఆ దోపిడీ ఎట్లా అంటే మామూలు కాదు. చలానా ఎంత పడుతుందో దానికి డబల్ పేమెంట్ తీసుకుంటారట. 25,000 చలానా కడితే 20,000 రూపాయల ఫీజు తీసుకుంటారట, స్పెషల్ ఫీజు కింద. జోడిగా 2 గుంటల రిజిస్ట్రేషన్కు 45,000 రూపాయల ఖర్చు వస్తుందా? చలానా 25,000 25,000 పడుతుంది. కానీ 45,000 రూపాయల ఖర్చు ఏ నుంచి వస్తుంది? ఎస్ఆర్ఓ ఆఫీస్లో దోపిడీ కాకపోతే ఇదేంటిది? దోపిడీ లేకపోతే ఇంత ఖర్చులు ఎందుకు వస్తాయి? ఇంతమంది రైటర్లు ఎందుకు ఉంటారు రాడా? ఎవడో అన్నోన్ పర్సన్, తెలియనోడు కూడా అలానే ఉంటాడు. వాడు ఎంప్లాయీ వెళ్తలేదు, వాడు ఆఫీసరా వెళ్తలేదు, ఆయన ఎవడో కూడా తెలియని పరిస్థితి. ఇగో ఇట్లా ప్రజల సొమ్ములను అప్పనంగా నాకుతారు. మంచిగా కద్ద డ్రెస్సులు వేసుకొని కార్లలో తిరుగుతారు. ప్రజలు సొమ్మును అప్పనంగా నాకి చూసినావా? కద్ద డ్రెస్సులు కార్లలో తిరుగుకుంటా ప్రజలు మొత్తం అంగడి చేస్తారు. దోపిడీ వేసుకుంటూ పోతాడు. అందుకే బ్రహ్మంగారు ఒకటి చెప్పారు కాలజ్ఞానం. ఏంటిదయ్యా అంటే, తెలివి లేనోడు దోసుకుంటూ పోతా అంటాడు, తెలివి ఉన్నాడు కింద పని చేసుకుంటూ పోతాడు. ఇది పక్క. దీంట్లో ఎటువంటి పొల్లు పోకుండా జరుగుతుంది. నేను చెప్పిన ఈ లోన్ ప్రాసెస్ కాలజ్ఞానం చెప్పినట్టు, బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినా లేదా మీరు బహిర్గతం చేసుకోండి. ఆ ఖర్చు నిజంగా వస్తుందా లేదా మీరు బహిర్గతం చేసుకోండి. మీరు లెక్క రాసుకోరి. లెక్క రాసుకుంటే మీకు ఎంత వస్తుందో లేదో తెలుస్తుంది. నేను చెప్పిన దానికి ఒక 1000 అటు ఇటు వస్తుంది తప్ప బరాబరి ఆ లెక్క వస్తుంది. 100% అది అవుతుంది.